హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అండి. పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగం ఇస్తుతో అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆత్మాభిమానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులభమేమి కాదు. 30 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న వారిని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి చదవండి అనైతే ఆవేదన చెందారు. ప్రభుత్వం తరపున ప్రజలకు పని చేసి పెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు. అంతే తప్ప ఉద్యోగుల జీతభత్యాలు మీరు తీసుకుంటున్నటువంటి ఉచిత పథకాలు కావు అనైతే చెప్తున్నారు. ప్రభుత్వానికి పని చేసి పెడుతున్నందుకు మేము జీతం తీసుకుంటున్నాం. మరి మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వ పథకాలు ఫ్రీగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారో చెప్పగలరా? ఉచితాలు తీసుకునే వాళ్ళలో నిజంగా ఎంతమంది అర్హులు? వాళ్ళ వివరాలు బయటపెడితే అర్హత గురించి తెలుస్తుంది. లక్షలాది మంది నుంచి వందల సంఖ్యలో మెరుగైన పని వాళ్ళను అంటే ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నప్పుడు మెరుగైన జీవితం కూడా ఇవ్వాల్సి ఉంటుంది తప్పదు. 20, 30 సంవత్సరాల పాటు సరదాలు, సంతోషాలు పక్కన పెట్టి రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించిన విజ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరికనే పనిలోకి రారు. అంటే ఉద్యోగంలోకి రారు. ప్రభుత్వమైనా, ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలి అంటే అంతే మెరుగైన జీతం చెల్లించాలి. అనేక కార్పొరేట్ మరియు ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి. ఎందుకు? వాళ్ళకు తెలివి లేకనా? లేక బయట 500, 600కే కూలీలు అంతగా దొరికితే ఆ ప్రైవేట్ వాళ్ళు పని లేక నెలకు రూ. 1,00,000 జీతాలిస్తున్నారా? ఇక విమర్శ చేయడం చాలా సులువు. వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం. ఒక్కడెవరో లంచం తీసుకుంటే ఉద్యోగులందరూ లంచగొండ్లు, ఒకరెవరో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారస్తులు, ఒకడెవరో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని అనుకోవడం అవివేకం. మీరు చేసే వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్‌కు వ్యాపారాలకు ఏ ఉద్యోగ పోటీ తగిలి ఉంటాడో అందుకే ఈ ఏడుపు. కష్టపడి పని చేస్తే సంవత్సరానికి 12 నెలలు జీతం వస్తుంది. అందులో సుమారు 1.5 నెల టాక్స్‌గా అయితే చెల్లిస్తారు సంవత్సరంలో. దాదాపు మరో 2 నెలల జీతాన్ని పీఎఫ్, ఏపీజీఎల్ఐ పేరుతో ప్రభుత్వం దగ్గర ఉంచేస్తాడు ఉద్యోగి. ఈ ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కరు నిజాయితీగా టాక్స్ కట్టరు. ఇక పదుల ఎకరాల భూములు, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా వాళ్ళకు ఆసరా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్, వివిధ సబ్సిడీలు, తెల్ల రేషన్ కార్డులు, చేయూతలు, పెన్షన్లు, రైతు బంధులు, రైతు భరోసాలు, వాహన మిత్రలు, నిరుద్యోగ భృతులు, పావలా వడ్డీకే రుణాలు, పైసా చెల్లించకుండానే వైద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌కి అంతే లేదు. ఏమి చేయకుండా మీరే ఇన్ని తీసుకుంటుంటే పని చేసేవాడు ఎందుకు తీసుకోకూడదు? ఉద్యోగుల మీద పడి ఏడవడం ఆపండి. చిన్న మనవి. ఈ మెసేజ్‌ని ఉద్యోగ సంఘాలకి షేర్ చేయండి.